నమస్కారం. మీరు ఎప్పుడైనా ఒక కిలో మామిడికాయలు తినాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఊహించరా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం గురించి. ఆ మామిడి రకం పేరు మియాజాకి మామిడి. ఇక ఈ మామిడికాయల కాస్ట్ తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. అసలు ఈ కాయలు ఎందుకంత ఖరీదు, వీటి స్పెషాలిటీ ఏంటి చెప్తా. సాధారణంగా మనం మార్కెట్లో కిలో మామిడికాయలు ఎంత కొంటాం? 150 నుంచి 300 మధ్యలో కొంటాం కదా. కానీ ఈ మియాజాకి మామిడికాయలు 1 కేజీ కొనాలంటే ఏకంగా 2,50,000 ఖర్చు పెట్టాలి. మరి ప్రపంచంలోనే ఖరీదైన పండు ఇది. అవును, మీరు విన్నది నిజమే. ఈ మామిడికాయలు తినాలంటే బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయాల్సిందే. ఈ మామిడి పండ్లలో అంత స్పెషాలిటీ ఏంటంటే మియాజాకి మామిడి ఎంత ఖరీదో అన్ని లాభాలున్నాయి. ఈ పండు తింటే వివిధ రకాల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. జింక్, కాల్షియం, విటమిన్ సి, ఈ, ఏ, కే వంటి పోషకాలు ఉన్నాయి. శరీరానికి అవసరమైన కాపర్, మెగ్నీషియం వంటి మూలకాలు ఇందులో ఉన్నాయి. మలబద్ధకం, అజీర్ణం లేదా ఇతర కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పండు తింటే పోతాయి. అంతేకాదు, ప్రత్యేక వాసన, రుచి ఉండే ఈ మామిడి పండు తింటే చర్మానికి మేలు కూడా చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. కాకపోతే ఇండియాలో అయితే పూర్ ఫ్యామిలీ లేదా మిడిల్ క్లాసెస్ ఫ్యామిలీస్ తినాలంటే చాలా కష్టం. ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఈ కాయలు ఫస్ట్ జపాన్ లో మియాజాకి నగరంలో పండించారు. అందుకే వీటికి మియాజాకి మామిడి అని పేరు వచ్చింది. ఈ ఖరీదైన మామిడికాయలను మన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం బార్గూడెంలోని శ్రీ సిటీలో గరికపాటి వెంకట్రావు అనే రైతు ఈ అరుదైన మియాజాకి మామిడి మొక్కలను జపాన్ నుంచి తెచ్చి సాగు చేస్తుండు. అయితే ఈ పండ్లు మన దగ్గర ఉన్న భూమిలో మంచిగా సాగు అవుతాయి. అందుకే ఈ ఖమ్మం రైతు 2020లో కరోనా టైంలో ఒక్కో మొక్కకు 10,000 పెట్టి 15 మొక్కలు తెచ్చిండు. కానీ అందులో 10 మొక్కలు మాత్రమే బతికినాయి. 3 ఏళ్ల తర్వాత ఈ చెట్టు కాయలు కాయడం స్టార్ట్ చేసినాయి. గతేడాది ఒక్కో చెట్టుకు 10 కాయలు వస్తే ఈ ఏడాది ఒక్కో చెట్టు 20 నుండి 30 కాయలు ఇస్తుంది. ఈ కాయలను కాపాడడానికి కుక్కలతో సహా ఫుల్ సెక్యూరిటీ పెట్టిండు. చూడురి, ఈ కాయలకు మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది, ముఖ్యంగా జపాన్ లో. అందుకే వెంకట్రావు ఈ సీజన్ లో కాసిన కాయలను జపాన్ కు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తుండు. ఇప్పుడు ఈయన ఇంకో 60 మియాజాకి మొక్కలను కూడా నాటిండు. ఫ్యూచర్ లో మరిన్ని కాయలు వస్తాయని ఆశిస్తుండు. అసలు ఈ మియాజాకి మామిడికాయలు ఎందుకంత ఖరీదని ఆలోచిస్తున్నారా? ఈ రకం మామిడి పండ్లు జపాన్ లో చాలా ఫేమస్. అక్కడ వీటిని లగ్జరీ ఫ్రూట్ గా చూస్తారు. ఒక్కో కాయ ధర లక్షల్లో ఉంటది. ఖమ్మం హార్టికల్చర్ అధికారి మధుసూదన్ చెప్పినట్టు ఈ రకం మొక్కలు మన నేలలో బాగా పెరుగుతాయి. ఈ పండ్లు తినాలని మీకు ఆశ ఉంటే గనక పండ్లు కొనాలంటే కష్టం, కానీ తినాలంటే 10,000 ఖర్చు పెట్టి చెట్టును తెప్పించుకొని 3 ఏళ్ళు సాగు చేసి కాయలు వచ్చాక అప్పుడు తినండి. బెటర్, ఇది నా ఐడియా. ఇంకా ఆసక్తి ఉన్న రైతులు అయితే ఈ పండ్లను సాగును ట్రై చేయొచ్చు. మియాజాకి మామిడికాయలు మీరు తినాలనుకుంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ రెడీగా ఉంచుకోండి, లేదా మొక్కను తెప్పించుకొని సాగు చేసుకుని 3 ఏళ్ల తర్వాత తినండి. అప్పుడు వేలల్లో మాత్రమే ఖర్చు. ఏమంటారు? ఫుల్ పైసలు సంపాదించుకోవచ్చు, మీరు తినొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అట్లనే జర మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.